హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ బిజినెస్ జాబ్ బెట్స్ గైస్ మీకైతే కంప్లీట్లీ మనకి పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. సో చాలా మంది ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇట్లా ఏదైనా క్వాలిఫికేషన్ హైయెస్ట్ లేకుండా జస్ట్ మీకు తక్కువలో ఓన్లీ 10th క్లాస్ పాస్ అన్న ఎవరైనా సరే డెఫినెట్లీ ఈ జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికైతే గైస్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీ గానే ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో మీ మొబైల్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేనేం చూసుకున్నట్టు గైస్ మనకి ప్రైజ్ ల్యాబ్స్ కంపెనీ. సో వీళ్ళ కంపెనీ వాళ్ళతో మనకి ప్రొడక్ట్ స్పెషలిస్ట్ అనే ఒక రోల్‌కి కంప్లీట్‌లీ రిమోట్ జాబ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా వీళ్ళ లొకేషన్స్ మనకైతే ఇండియాలో పూణేలో, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కలకత్తా, పంజాలి, ఢిల్లీ. సో వీటి ప్లేసెస్‌లో మనకి వీళ్ళ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మీకైతే గైస్ కంప్లీట్‌లీ మనకైతే రిమోట్ జాబ్ అయితే ఉంటుంది. సో మీరందరూ ఇంట్లో నుండే ఫుల్ టైమ్‌గా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి వీళ్ళ కంపెనీ గురించి జస్ట్ 1 మినిట్‌లో చెప్తాను గైస్. ఫస్ట్ ఈ కంపెనీని చూసుకున్నట్లయితే మనకి వీళ్ళొక రెవెన్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ అనే వాళ్ళు షార్ట్ టర్మ్‌గా మనకి హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్‌లో 2014 నుంచి అయితే మనకి హెడ్ క్వార్టర్స్ అనేది స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇందులో మనకి వీళ్ళ కంపెనీ వాళ్ళకి ఇండస్ట్రీ అవార్డ్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు. మనకి సాస్ మూవ్‌మెంట్ 2021 మనకి అవార్డ్స్ అయితే వచ్చినాయి. సో ఇట్లా చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీకు మెయిన్‌లీ కంటెంట్ చెప్తాను దాంట్లో ల్యాగ్ లేకుండా. ఫస్ట్ ఈ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే గైస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇందులో మనకి ఈ రోల్ సంబంధించింది ఏంటంటే మనకి ఇక్కడ స్పెషలిస్ట్ రోల్ అని చెప్తున్నారు వాళ్ళు. స్పెషలిస్ట్ రోల్ అనేది. సో ఇందులో మీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే గైస్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీరు కస్టమర్స్ ఖచ్చితంగా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు. సో మీకు కావాల్సింది ఫస్ట్ మెయిన్ థింగ్ కమ్యూనికేషన్. సో ఎవరికైతే ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి డెఫినెట్‌లీ జాబ్ అయితే వస్తుందని చెప్తున్నాను గైస్. అండ్ ఇందులో మనకి రియల్ ఇంపాక్ట్ ఆఫ్ ది సక్సెస్ రిలాప్స్ కస్టమర్స్ అండ్ దేర్ బిజినెస్ అని చెప్తున్నారు. అండ్ గైస్ ఇందులో మనకి బి2బి సాస్ స్పేస్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మనకి స్కాట్స్ ఆఫ్ కెరియర్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో గైస్ ఇందులో మీకైతే మెయిన్‌లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. నాన్ టెక్నికల్ సంబంధించిన దాంట్లో సేల్స్ అండ్ సక్సెస్, మార్కెటింగ్, డేటా సైన్సెస్. సో ఇట్లయితే ఉంటాయి. అండ్ మెయిన్‌లీ మనకి రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి గైస్. ఇప్పుడు మీరు మార్నింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 2 ఏఎం టు 10:30 ఏఎం వరకైతే మీకు ఇండియా స్టాండర్డ్ టైమ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆఫ్టర్‌నూన్ అయితే మనకి 10 ఏఎం టు 6:30 పీఎం వరకైతే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే మనకి 6 పీఎం టు మనకి 2:30 ఏఎం వరకు మీకైతే వర్క్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు 5 డేస్ వర్క్ అయితే ఉంటుంది. 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ నేను థంబ్‌నెయిల్‌లో ఏం చూపించానో అదే చెప్తాను ఫ్రెండ్స్. సో చాలా మంది థంబ్‌నెయిల్‌లో ఒకటి పెట్టారు. ఇక్కడ మనకి వీడియోలో ఒకటి చూపిస్తున్నారు అంటారు. సో అలా అయితే ఏముండవు. ఇంకా మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి టేకింగ్ ఓనర్‌షిప్ టు కస్టమర్ ఇష్యూస్, రిపోర్టింగ్ అండ్ సీయింగ్ ప్రాబ్లమ్స్ రిజల్యూషన్స్. ఇప్పుడు మనకి క్లయింట్ అనే వాళ్ళు మనకు కొన్ని కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ కస్టమర్స్‌కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ మీరైతే రిసాల్వ్ చేయాలని చెప్తున్నారు. రిసర్చింగ్, డయాగ్నోసింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. సో చెప్పాను కదా! సో కస్టమర్స్ అనే వాళ్ళు మనకి డైలీ కాల్స్ రూపంలో, ఈమెయిల్స్ రూపంలో మనకి లేదంటే లైవ్ వీడియో కాల్స్ రూపంలో మనకైతే వాళ్ళు క్వెషన్స్ అనేది అడుగుతారు. సో అవి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అన్నీ మీకైతే అవైలబుల్‌గా ఉంటాయి. సో వాటి నుంచి మీరైతే వాళ్ళ క్లయింట్ అనే వాళ్ళ కస్టమర్స్‌కి అయితే మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. యాక్ట్ స్కోర్ అంటే మీకు మ్యాథమెటిక్స్‌లో స్కోర్ అని ఖచ్చితంగా 85% అండ్ అబోవ్ యువర్ 10th అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీకు 85 అబోవ్ అయితే ఉండాలని చెప్తున్నారు గైస్. మెయిల్ 10th క్లాస్‌లో. అండ్ ఇంకా మనకి ఎక్స్‌పీరియన్స్ విత్ డేటాబేసెస్‌లో ఉంది. ఇంక్లూడింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇందులో మీకు ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీలో చేసుండాలని అలాంటిది ఏం లేదు గైస్. మీకంటూ జస్ట్ ఒక బేసిక్‌గా మీకంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ అంతా మీద ఒక కొంచెం అవగాహన మీకైతే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇందులో మీకు సాలిడ్ వెర్బల్ రిటర్న్స్ అంటే కంప్లీట్‌లీ ఇదైతే ఇంక మీకు ఒక ఇంగ్లీష్ గ్రామర్ మీకైతే వచ్చుండాలి గైస్. సో నేను చెప్పేది ఒకటే ఇంగ్లీష్ గ్రామర్‌తో పాటు మ్యాథ్స్ మీకంటూ 85% రావాలి. అండ్ ఇంకా మీకు డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్స్ కొంచెం మీకు కొంచెం ఒక ఎక్సెల్స్ గురించి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు తెలిసిపోతుంది. అంటే దానిలో ఒక టచ్ ఉన్న చాలు మీకైతే ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇందులో మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక ఫార్మ్ అయితే ఫిలప్ చేయాలి. సో దానికన్నా ముందు మీరు అప్లై చేశాక మీకు ఈమెయిల్స్ అనేది ఎట్లా వస్తాయంటే మనకి స్పామ్ ఫోల్డర్‌లో ఉంటుందని చెప్తున్నారు. సో మీకు రెస్పాన్స్ అండ్ వాళ్ళ నుంచి అయితే స్పామ్ ఫోల్డర్‌లో ఎనీ టైమ్ అయితే రావచ్చు. అండ్ వీళ్ళైతే మనకి వై జాయిన్ ప్రైజ్ ల్యాబ్స్ అని ఇచ్చారు. సో వాళ్ళ రివ్యూస్ అన్నీ ఇందులో ఉంటాయి. సో మీకు డైరెక్ట్‌గా వీళ్ళ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ మీరు కిందే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సబ్మిషన్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అంటే డైరెక్ట్‌గా మీ రెజ్యూమ్ అనేది డైరెక్ట్ అప్‌లోడ్ చేయాలి. సో చాలామంది మెయిన్‌లీ ఇక్కడే మిస్టేక్స్ చేస్తున్నారు గైస్. ఈ కంపెనీ వాళ్ళతో మనకి ఇక్కడ ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో ఆ స్కిల్ సెట్ మాక్సిమం పెట్టండి మీరు. సో కొంతమంది ఐటీ జాబ్‌కి అప్లై చేస్తున్నప్పుడు నాన్ ఐటీ పెడతారు. నాన్ ఐటీ అప్లై చేస్తున్నప్పుడు ఐటీ జాబ్స్ పెడతారు. సో కంప్లీట్‌లీ మీకు రెజ్యూమ్ ఫార్మాట్ అయితే ఖచ్చితంగా మీకు తెలియాలి. గైస్ డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో ఒక రెజ్యూమ్ లింక్ అయితే ఇస్తాను. సో ఒకసారి మీరు ఈ వీడియోస్ డెఫినెట్‌లీ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి.
సో, డెఫినెట్‌గా మీకు రెజ్యూమ్స్ గురించి ఎవరికైనా సరే ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, గైస్ నెక్స్ట్ ఇందులో మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేశాక మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీ వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ, వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో, ఇన్‌కేస్ ఎవరికైనా నచ్చింది ఆల్టర్నేట్ ఆప్‌లో నచ్చింది చెప్తున్నప్పుడు అదొకటి చూసుకోండి. ఇంకా మీ దగ్గర ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. ఇంకా మీరు ఏదైనా ప్రీవియస్‌లీ సాస్ కంపెనీలో వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ అనండి. ఇన్‌కేస్ లేకపోతే నో అని ఇచ్చేయండి. ఇంకా ఈ షిఫ్ట్ టైమింగ్స్ మీకైతే ఓకే అనుకున్న ఎవరైనా సరే ప్రెస్ అని క్లిక్ చేయండి. ఇందులో మనకి ఇంకా రిప్రజెంట్స్ యువర్ 10th మార్క్స్ మీకు చెప్పాను కదా! 10th మ్యాథమెటిక్స్‌లో మీకు ఎంత వచ్చిందో అడుగుతున్న వాళ్ళకి. సో, దీని ప్రకారం మీరైతే ఇక్కడైతే టిక్ అయితే చేయండి. అండ్ ఇందులో మీకు స్కోర్స్ అని 10th క్లాస్ మీకు ఎంత వచ్చిందో అడుగుతారు వాళ్ళు. సో, పర్సెంటేజ్‌తో పాటు స్కోర్స్ కూడా మీరైతే ఎంటర్ చేయండి. ఇంకా మోస్ట్ ఈస్ మ్యాథమెటిక్స్‌లో మీకు 12th బ్యాచిలర్స్‌లో గాని లేదంటే మాస్టర్స్‌లో కానీ ఎవరైనా సరే మీకు మ్యాథ్స్‌లో స్కోర్ ఎంత వచ్చిందో అడుగుతున్నారు. సో, ఇన్‌కేస్ మీరు ఎవరైనా డిగ్రీ గాని, బీటెక్ గాని చదువుంటే ఆ స్కోర్స్ అనేవి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇన్‌కేస్ మీకు ఎలాంటి చదవకపోతే ఓన్లీ 10th క్లాస్ మీరు స్టడీ ఆపేస్తే ఇక్కడ సింపుల్‌గా ఎన్‌ఈ అని టైప్ చేసేయండి గైస్. నెక్స్ట్ ఇందులో మీరిక్కడ సీజీపీ ఎంతని అడుగుతున్నారు వాళ్ళు. సో, దాని ప్రకారం మీ సీజీపీ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు కాలేజ్‌లో సీజీపీ పర్సెంటేజ్‌లో సో, ఇవన్నీ మీరు ఫిలప్ చేసి ఇక్కడ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సెలెక్ట్ చేయండి. ఇన్‌కేస్ ఎవరైనా ఫ్రెషర్స్ వాళ్ళు ఉంటే ఇక్కడ 0-2 ఫస్ట్‌లో సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఇక్కడ రిజాల్వ్ మ్యాథమెటికల్ క్వెషన్స్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ మీరు యెస్ అని టిక్ చేయండి. ఇంకా మీకు 5 డేస్ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు యెస్ అని టిక్ చేయండి. ఇంకా మనకి ప్రైవేట్ స్పెషలిస్ట్‌లో నాన్ టెక్నికల్ ప్రైజ్‌లెస్ సబ్‌లో మనకి లాంగ్ టర్మ్, నాన్ టెక్నికల్ కెరియర్ పాత్ ఉంటుందని చెప్తున్నారు. సో, ఇందులో కూడా మీరైతే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా డూ యూ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అడుగుతారు. సో, ఎవరికైనా ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ ఇవ్వండి. లేకపోతే ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి. సో, ఇది గైస్ కంప్లీట్‌లీ ఇంకా మనకి మీ అచీవ్‌మెంట్స్ అని కంప్లీట్‌లీ ఒక 100-500 వర్డ్స్‌లో రాయమంటున్నారు. సో, ఈ కంప్లీట్‌లీ ఇంత డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి మీరైతే ఇక్కడ ఐ యామ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి గైస్. సో, ఇది గైస్ చాలా ఈజీ ప్రాసెస్. మీరు డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎలాంటి అప్లికేషన్ తీసుకోలేదు. గైస్ ఇదొక చిన్న అప్డేట్ గైస్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఇక్కడ మోర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది గైస్. ఈ జాబ్ అప్డేట్స్ గ్రూప్‌లో మీరు గాని జాయిన్ అవుతే చాలా మంది హైదరాబాద్‌లో, బెంగుళూరులో, చెన్నైలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఒక 1 డే బిఫోర్ గానే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎక్కడున్నాయని మీకు గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ మనకి కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే మనకి నాన్ ఐటీ సంబంధించినవి మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో, వర్చువల్ ఇంటర్వ్యూస్ మీటింగ్ ఐడీస్ లేదంటే మీటింగ్ లింక్స్ అన్నీ మన గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగానే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్‌గా ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, గైస్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే ఇక్కడ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.